హాయ్ ఫ్రెండ్స్. నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి ఈ బుక్ చదువుకుంటున్నాం కదా! ముందు రోజు క్లాస్‌లో మనకి క్షమాపణ గురించి చెప్తూ ఏం చెప్పారు, మనం ఏం నేర్చుకున్నామంటే, మనం ఎవరినైనా విమర్శించారనుకోండి, ఎవరైనా మనల్ని విమర్శిస్తే, ఆ తప్పులు మీలో ఉంటే అభినందించండి. ధన్యవాదాలు తెలియచేయండి. వాళ్ళన్న మాటలకి ఎప్పుడైతే అభినందిస్తామో, అది మనలో ఉన్న తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశంగా తీసుకోమని చెప్తున్నారు. తర్వాత ద్వేషము, పగ, చెడు కోరటం ఇలాంటివన్నీ చాలా వ్యాధులకి, రకరకాల రోగాలకి కారణమవుతాయి. అందుకని ప్రేమని, జీవితాన్ని, ఆనందాన్ని, సద్భావాన్ని ప్రవహింపచేసి మీకు హాని చేసిన వాళ్ళని కూడా క్షమించి, మిమ్మల్ని మీరు క్షమించుకోండి అని చెప్తున్నారు. మీ మనసులో వారిని కలుసుకొని ఎవరైతే మనకి శత్రువులు అనుకుంటామో, మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మనసులో తలుచుకుని, వాళ్ళ పట్ల మీరు ఎలాంటి ఉద్రేకమైన భావాలు లేవని తెలుసుకునేదాకా వాళ్ళని తలుచుకోమంటున్నారండి. ఎవరి మీదైతే మనకు కోపం ఉందో వాళ్ళని తలుచుకోమని చెప్పారు. క్షమించడం అంటే త్యాగం చేయడం, ఇవ్వడం, ప్రేమ, శాంతి, ఆనందం, జ్ఞానం ఇవన్నీ పంచమని చెప్పారు. అవతలి వ్యక్తికి జీవితంలోని మంచినంతా ఇవ్వండి. మీ మనసులో ఆ వ్యక్తి పట్ల చేదు భావం పోయే వరకు అలా చేయండి. క్షమాపణకి ఇదే తుది పరీక్ష. మనం క్షమ గురించి నేర్చుకోవాలంటే ఇస్తూ ఉండాలంటండి. మా జీవితంలో వాళ్ళకి మంచి జరగాలి అనుకోవాలంట మనకైతే. ఎవరైతే కోపంగా ఉన్నారో వాళ్ళని చెప్పారు. అలాగే మీకు ఎవరైనా బాధ కలిగించారనుకోండి మనల్ని, అలాగే మన గురించి లేనిపోనివన్నీ చెప్పి, నీచంగా మాట్లాడి, చాలా చెడుగా చెప్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి గురించి మీ ఆలోచనలెలా ఉన్నాయి? మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఇంకా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారా ఆ వ్యక్తి గురించి? అంటే మీరింకా క్షమించలేదనమాట ఆ వ్యక్తిని. అంటే ద్వేషం తాలూకు మూలాలు ఇంకా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నాయనమాట. అవి అలా ఎప్పుడైతే ఉంటాయో అవి మీకు విపరీతమైన హాని కలుగజేస్తాయి. ఆ మూలాలను వాడిపోయేటట్లు చేయాలంటే ప్రేమ అనేది ఒక్కటే సాధనం. ఆ వ్యక్తికి జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకున్నప్పుడు లెక్కలేనన్ని సార్లు క్షమించండి అని నిన్న చెప్పారు కదండీ! ఈరోజు ఏం చెప్తున్నారంటే, మీ సుప్త చేతన మానసిక అవరోధాలను ఎలా తొలగిస్తుంది? మన మనలో ఉన్న మనసు పరంగా ఉన్న అడ్డంకులను ఎలా తొలగిస్తుంది అనేది ఈ చాప్టర్ అండి. మీ ముందు ఒక క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు దానిలోంచి బయటపడే మార్గం మీకు తెలియనప్పుడు మీరేం చేస్తారు? పరిష్కారం సమస్యలోనే ఉంది. ప్రతి ప్రశ్న తన సమాధానాన్ని సూచిస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనసులో ఉన్న అపారమైన మేధకు అంతా తెలుసు. ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే ఫస్ట్ నుంచి చెప్పేదే కదండీ! మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి దాన్ని క్లియర్ చేయగల సామర్థ్యం ఉంది. అది అన్నీ చూస్తుంది. దాని దగ్గర సమాధానం ఉంది. అది ఇప్పుడు మీకు చెప్తుంది. కానీ మీరు తప్పకుండా వినాలి. మీరు మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క విజ్ఞప్తిని సంపూర్ణ విశ్వాసంతో అనుసరించండి. ఒక్కసారి మీరు ఈ మానసిక వైఖరిని సాధించినప్పుడు, మీలోని సృజనాత్మక వివేకం మీకు సంతోషాన్ని కలిగించే పరిష్కారాన్ని సూచించినప్పుడు, మీరు వెతుకుతున్న సమాధానం మీకు దొరుకుతుంది. ఎప్పుడైతే మనం నమ్మకంతో దాన్ని నమ్మామో, దానిలో ఉన్న క్రియేటివిటీ అంతా మనకి ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించి దానికి మన సమస్యకి సమాధానాన్ని చూపిస్తుంది. అటువంటి మానసిక వైఖరి మీరు పూనుకున్న ప్రతి పనికి వ్యవస్థ, శాంతి, అర్థాన్ని కలిగిస్తుంది అని భరోసా ఉంచండి. ఏదైనా ఒక అలవాటుని చేసుకోవడం ఎలా? వదిలించుకోవడం ఎలా? మనం అందరము అలవాట్లకు బానిసలం. అలవాటు అనేది మన సుప్త చేతనాత్మక మనసుల తాలూకా చర్య. మనం ఈదడం, సైకిల్ తొక్కడం, నాట్యం, కారు నడపడం లాంటివి చివరికి అవి మన సుప్త చేతనాత్మక మనసులో స్థాపించబడే వరకు వాటినే సచేతనంగా మళ్ళీ మళ్ళీ చేస్తూ నేర్చుకుంటాం. అంతే కదండీ! ఏవైనా మనం ఇలా సైకిల్ తొక్కడం గాని, ఈ డాన్స్‌లు ఇలాంటివన్నీ నేర్చుకున్నామనుకోండి, పదే పదే చేస్తూ ఉన్నామంటే ఎప్పటి వరకు నేర్చుకుంటాం మనం మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది మళ్ళీ మళ్ళీ చేసుకునే అది అలా ఫిక్స్ అయిపోయేంత వరకు అంటే మనం ఇంకా నేర్చుకోక్కర్లేదు అనుకునేంత వరకు నేర్చుకుంటాం కదండీ! అప్పుడు సుప్త చేతనాత్మక మనసు స్థా తనకున్న యాంత్రికంగా చర్య తీసుకునే అలవాటు, ఆ పనిని నెరవేర్చే బాధ్యతను తీసుకుంటుంది. మనం చూడండి బాగా అలవాటైన పనులనుకోండి, మనం వేరే పని చేస్తూ గూడా వంట అలవాటయింది మనకు బాగా వంట చేయడం అలవాటయిందనుకోండి, మనం ఫోను మాట్లాడుతూ వంట చేసేయగలుగుతాం. అదే కొత్తగా వంట చేసేవాళ్ళు అలా చేయలేరు కదండీ! మనకెందుకు అలవాటయిందంటే, మనం ప్రతిరోజు అదే పని చేస్తున్నాం గాబట్టి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి అది ఆ వంట చేయడం బాగా అలవాటయిపోయింది గాబట్టి, ఇంకో 2, 3 పనులు ఒకేసారి చేయగలిగే సామర్థ్యం మనకొచ్చేసింది. ఎందుకొచ్చిందంటే అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోతుంది. ఆ బాధ్యత నాకు తీసుకుంటుందంట. ఆ పనిని నెరవేర్చే బాధ్యతను తీసుకుంటుంది. దీనినే అప్పుడప్పుడు రెండో ప్రవృత్తి అని వ్యవహరిస్తుంటారు. అంటే మన మొదటి ప్రవృత్తి యొక్క ఆలోచన, చర్యలకు సుప్త చేతనాత్మక మనసు యొక్క ప్రతిక్రియ అది అన్నమాట. మన అలవాట్లని మనమే ఏర్పరచుకోగలిగితే అప్పుడు మనకి మంచి అలవాట్లు లేదా చెడు అలవాట్లను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది.
మీరు ఒక వ్యతిరేక ఆలోచనను లేదా చర్యను కొంతకాలం పాటు మళ్ళీ మళ్ళీ చేస్తూ పోతే మిమ్మల్ని మీరు ఒక అలవాటు యొక్క నిర్బంధంలో ఉంచుకుంటున్నారన్నమాట. మీ సుప్త చేతనాత్మక యొక్క నియమం ఇది, నిర్బంధం. అతను ఒక చెడు అలవాటుని ఎలా వదిలించుకున్నాడు? ఒక ఆయన గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. బాబ్ జే అని ఒక అతను ఈయన దగ్గరికి వచ్చాడంటండి కౌన్సిలింగ్ కి. ఆయన చాలా నిరాశలో ఉన్నాడంట. ఎందుకంటే బాగా తాగుతూ ఉండేవాడంట ఇతను. ఇంకా భరించలేక ఇతని భార్య వదిలేసిందంటండి. ఉద్యోగం పోయిందంట. అలాగే కుటుంబాన్ని కోల్పోయాను అని చాలా బాధగా ఉందంటండి. ఫోన్ లో కూడా మాట్లాడదంట అతని భార్య. అలాగే ఒక కూతురు కూడా ఉందంట ఈయనకి. ఆ కూతురుని కూడా చూడనివ్వట్లేదంటండి. ఎందుకు విపరీతంగా తాగేస్తున్నాడు ఇతను అని. ఈయన నాకేం చేయాలో తెలియట్లేదు అని అంటే, ఈయన మర్ఫీ గారు అడిగారంట, మరి మీరు తాగుడు మానేయడానికి ప్రయత్నించారా అని అడిగితే, ప్రయత్నించాను చాలా సార్లు. అప్పుడు కొన్నిసార్లు పూర్తిగా కూడా మానేశారంటండి. మానేసిన తర్వాత ఆపుకోలేనంత కోరిక కలుగుతుందంట మానేశాక కొన్ని రోజులు. ఇంకా ఆ తర్వాత 2 వారాల పాటు ఇంకా ఒళ్ళు తెలియకుండా తాగేయడం మొదలు పెడతాడంటండి. అంటే ఇంకా అలా అలా ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా తాగేస్తాడంట మళ్ళీ. ఇలాంటి అనుభవాలు మళ్ళీ మళ్ళీ కలిగినాయంటండి ఇతనికి. కలిగేసరికి ఇది నాకొక వ్యసనం అయిపోయింది అని అతను గ్రహించాడంట. ఇది మార్చుకోకపోతే, దీన్ని వదిలించుకోకపోతే నాకు కొత్త కొత్త జీవితం సాధ్యం కాదు అనుకున్నాడంట. అయినా తను తాగాలి అనే కోరిక మానేద్దాం, నేను తాగొద్దు, ఇంకా డ్రింక్ చేయొద్దు అని అనుకునే కొలది ఇంకా ఇంకా ఎక్కువ చేస్తున్నాడంటండి. ఇంకా ఎక్కువ తాగేయాలన్న కోరిక వచ్చేస్తుందంటండి ఈయనకి. ఇతను పదే పదే ఓటమి పాలవుతున్నాడు. ఏమనుకుంటున్నాడు, నేను డ్రింక్ చేయడం మానేయాలి అనుకుంటున్నాడా? అనుకునే కొలది ఇంకా ఎక్కువ చేస్తున్నాడంట. అందుకని ఎలా ఇంక ఏమనుకుంటున్నాడు, మనసులో ఏం ఏర్పడింది, ఇంకా ఈ అలవాటు నుంచి నేను బయటపడలేను అని సబ్కాన్షియస్ మైండ్ లో ఒక నమ్మకం ఏర్పడిపోయింది. నేను ఖచ్చితంగా దీనికి బానిస అయిపోయాను, దీన్ని వదిలించుకోలేను అని సబ్కాన్షియస్ మైండ్ లో ముద్రపడిపోయింది ఆయనకి. తను ఒక శక్తిహీనుణ్ణి అనే ఆలోచన ఒక బలమైన సూచన ఇచ్చిందంటండి ఈ సబ్కాన్షియస్ మైండ్ కి. దానితో అతని బలహీనత తీవ్రతరమై మరింత వైఫల్యానికి గురి చేస్తుంది. ఇంకా అసలు బయటికి రాకుండా ఇంకా కింద వైఫల్యంలోకి దిగిపోయాడు ఈయన. చేతనాత్మక మనసు చేసే కార్యానికి, సుప్త చేతనాత్మక మనసు చేసే కార్యానికి అప్పుడు ఈయన చెప్పారండి. ఏంటి, ఎలా చేయాలి, నువ్వు పాజిటివ్‌గా ఎలా ఉండాలి అని ఈయన మనకి ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఈయనకి కూడా చెప్పారంటండి. నువ్వు వాటిని వదిలించుకోవాలంటే ముందు నీ ఆలోచనలు మార్చుకోవాలి. సబ్‌కాన్షియస్ మైండ్‌కి నువ్వు పాజిటివ్‌గా ఇవ్వు, పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇవ్వు అని చెప్పేసి ఆయన ఈ మనకు చెప్తా ఉన్నారు కదండీ! ఏమనుకోవాలి, నేను ఈ అలవాటుని అధిగమించే సామర్థ్యం తనకి ఉంది. నేను ఖచ్చితంగా దీన్ని వదిలించుకోగలను. నా ఆలోచనే తప్ప నేను ఈ అలవాటు నుంచి బయటపడలేను అనేది తన ఆలోచనే తప్ప వేరే ఏమీ కాదు. అందుకని ఇలా పాజిటివ్‌గా ఎప్పుడైతే అనుకోమని ఈయన చెప్పాడంటండి. ఆయన స్పష్టంగా అర్థం చేసుకున్నాడంట. ఇంకా ఇంకొకటేంటి, ఇంకా ఈ టైం అర్థం చేసుకున్న తర్వాత ఈయన మానసికంగా శ్రమ పడలేదు. శ్రమ పడకుండా తన శరీరాన్ని రిలాక్స్‌డ్‌గా ఉంచి ధ్యానంలో ఉంటూ అభ్యాసం చేశాడంటండి. ధ్యానం చేస్తూ అభ్యాసం చేసి, తర్వాత ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి నన్ను మామూలు స్థితికి తీసుకొస్తుంది అని ఈ ఒక ఇమాజిన్ చేసుకోమనేవాడంటండి. నేను చెప్తారు కదా! మనం ఏం కావాలనుకుంటే అది మనసులో దాన్ని ఊహించుకుని, ఆ చిత్రాన్ని ఊహించుకుని, అది జరిగిపోయినట్టు ఊహించుకోమన్నాడు కదండీ! ఈయనకొక కూతురుంది కదా! ఆ అమ్మాయినంటండి పదే పదే తలుచుకుని, ఆ అమ్మాయిని చక్కగా పట్టుకున్నట్టు, డాడీ నీ కోసం మేము ఎదురు చూస్తున్నాము, నువ్వు మనందరం కలిసుందాము అంటున్నట్టు, ఇలా అస్తమానం ఇలా ఊహించుకునేవాడంటండి. అదెలా అంటే వాయిస్ కూడా ఇతని ఆళ్ళ అమ్మాయి వాయిస్ కూడా వినేలాగా అంత ఇమాజిన్ చేసుకునేవాడంటండి. ఒక క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం ఇలాగ చేసేవాడంటండి. ధ్యానం చేసేవాడంట. ఎప్పుడైనా అతని ధ్యాస పక్కకి మళ్ళిందనుకోండి, మళ్ళీ డ్రింక్ చేయాలి అనిపించిందనుకోండి, వెంటనే చిరునవ్వుతో ఏం చేసేవాడంటే మళ్ళీ తన కుమార్తెను గుర్తు తెచ్చుకునేవాడంటండి. మళ్ళీ ఉల్లాసంగా చాలా యాక్టివ్‌గా ఉన్న ఆ అమ్మాయిని గుర్తు తెచ్చుకునేదాన్ని అలవాటు చేసుకున్నాడంట. ఎప్పుడైతే నెగెటివ్ థాట్ మళ్ళీ డ్రింక్ చేయాలనే ఆలోచన రాగానే ఆ ఆ అలవాటుని ఇటువైపు తిప్పేవాడంట. కూతురు వైపు తిప్పేవాడంటండి. అలా నెమ్మది నెమ్మదిగా దాన్ని వదిలేసాడంటండి. వదిలేసి ఈయనేం చెప్తున్నారు, కెమెరాతో పోల్చుకో. ఆ చేతనాత్మక మనసుని కెమెరాతో పోల్చుకో. సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటి లోపల, దాని లోపల ఉన్న సున్నితమైన పలకలాగా పోల్చుకోమని. అందుకే మనం ఏదైతే బయట చూపిస్తామో, తన మనసు మీద ఆ రూపాన్ని చిత్రించి దాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా కేంద్రీకరించాడు. నెమ్మదిగా అంటండి ఎప్పుడైతే ఈ పెద్దగా అప్పుడు ఇలా ఈ ఆలోచనలన్నీ మార్చుకున్న తర్వాత అంటండి పెద్దగా ఇబ్బంది ఏం పడలేదంట. ఇబ్బంది పడకుండా అతను నెమ్మదిగా ఎప్పుడైతే ఈ ధ్యాసను మరల్చుకున్నాడో, నెమ్మదిగా ఈ అలవాటు నుంచి బయటకొచ్చాడంటండి. మళ్ళీ అతను వృత్తిపరంగా బాగా ఉద్యోగం మళ్ళీ సంపాదించుకోగలిగాడంట. కుటుంబంతో కూడా కలిసి ఆనందంగా ఉన్నాడంటండి. ఇదంతా వదిలించుకున్నాడంట. ఆ అలవాటుని వదిలించుకోగలిగాడంటండి అతను.
తర్వాత ఇంకొక ఆవిడ గురించి చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు. దురదృష్టం తనని వెంటాడుతోంది అని ఆమె అంది. ఈయన ఒక ఒక ఆవిడ వచ్చిందంటండి. రూత్ బి అంట ఆవిడ పేరు. ఆవిడ ఈయన దగ్గరికి వచ్చి గత 3 నెలలుగా నాకు ఏదో అడ్డొస్తుంది. నాకు ఈవిడ ఒక కంపెనీ ఉందంటండి ఈవిడికి. ఒక కంపెనీని స్థాపించిందంట. అదేంటంటే వృత్తి నిపుణులందరికీ సంబంధించిన బిల్లింగు, రికార్డింగ్ పనులన్నీ చేస్తూ ఉంటదంటండి ఈవిడ. ఆ టైంలో అంటండి ఈవిడ కంపెనీ చాలా విజయం సాధించిందంట. కానీ ఏదో జరిగి పరిస్థితి తారుమారైపోయిందంట. నాకు అర్థం కావట్లే అప్పటి వరకు చాలా అన్నిట్లోనూ విజయాలు సాధించేది. అంటే చాలా ఆర్డర్స్ అవి వచ్చేవి. కానీ సడెన్‌గా ఏంటంటే ఎవరొచ్చినా సరే ముందు మేము క్లయింట్లు వస్తున్నారంటండి. అగ్రీమెంట్ మీద సంతకం చేసే టైంకి ఏదో కారణంతో వెనక్కెళ్ళిపోతున్నారంట. ముందుకెళ్ళట్లేదంట. ఏ పని ముందుకెళ్ళట్లేదంట. అప్పుడు ఈయన అడిగాడంట, "అసలు ఎంత కాలం నుంచి ఉంటుంది మీకు ఈ సమస్య?" అంటే ఈవిడ కరెక్ట్‌గా డేట్ చెప్పిందంట. పలానా టైము ఏప్రిల్ మధ్యలో అని డేట్ చెప్పిందంట. ఈయన అడిగాడంటే, "ఏంటి అంత డేట్ అంత పర్టిక్యులర్‌గా నీకెలా గుర్తుంది?" అని అడిగితే, ఈవిడ ఏం చెప్పిందంటే అంటే ఒక డెంటిస్ట్, పేరు పొందిన డెంటిస్ట్ ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్ళిందంట ఒకసారి ఈవిడ. ఎళ్తే అతను ఆ కంపెనీ ఆయనకి వివరించిందంట. అంటే ఈవిడ బిల్లింగ్‌లు ఈ పనులన్నీ చేస్తూ ఉంటది కదండీ! మీరు కూడా నాకు క్లయింట్ కింద అయ్యారంటే గనక మీ మీ సమయము, శ్రమ, డబ్బు అన్నీ మిగులుతాయి. మీరు కూడా నా క్లయింట్ కింద అవ్వండి అని చెప్పిందంట. సరే అని ఒప్పుకున్నాడంటండి ఆయన. ఒప్పుకొని కరెక్ట్‌గా కాంట్రాక్ట్ పంపిందంట ఈవిడ. కాంట్రాక్ట్ మీద సైన్ చేయమని. పంపేసరికంటండి ఫస్ట్ కొన్ని రోజులు దాన్ని అలా ఉంచాడంట పక్కన. తర్వాత నెమ్మదిగా తప్పుకున్నాడంట దాని నుంచి. ఈవిడకి ఒళ్ళు మండిపోయిందంట. అంటే అప్పుడు ముందు సరే నేను కూడా కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తాను. నేను కూడా మీ దగ్గర తీసుకుంటానని చెప్పాడు కదా! తర్వాత నేను చేయననేసరికి కోపమొచ్చిందంటండి బాగా. కోపమొచ్చిన తర్వాత ఇంకా ఏమనుకుందంట, ఇతని మీద అసహ్యం వచ్చిందంట. ముందు చేస్తానని చేయలేదు కదా! కోపము, అసహ్యం వచ్చి ఏమనుకునేదంట, వచ్చిన వాళ్ళందరూ అలాగే వెనక్కెళ్ళిపోతారు అని ఒక నమ్మకాన్ని పెట్టేసుకుంది మనసులో. ఎప్పుడైతే ఆ డెంటిస్ట్ అలా చేసాడో, అప్పటినుంచి ఈవిడ మనసులో ఒక స్థిరపడిపోయింది ఒక నమ్మకం. అందరూ రావడం, సైన్ చేస్తానని చేయకుండా వెళ్ళిపోవడం. ఈ నమ్మకాన్ని ఎప్పుడైతే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో పెట్టుకుందో, అప్పటినుంచి అందరూ వెనక్కెళ్ళిపోవడం మొదలుపెట్టారు అని ఈయన గ్రహించారండి. ఎందుకు జరుగుతుంది ఇదంతా? అందరూ ఎందుకు వెనక్కెళ్ళిపోతున్నారంటే, ఆవిడ మనసులో ఉన్న ఆ నెగెటివ్ ఆలోచనే అని గ్రహించి, అది ఆవిడకి తెలియచెప్పారంటండి. తెలియచెప్పిన తర్వాత ఆవిడ పాజిటివ్‌గా అఫర్మేషన్స్ చెప్పారు. ఆవిడకి ఒక ధ్యానం చేయడం మొదలుపెట్టిందంటండి. ఏమని అది చెప్తున్నారంటే ఆవిడ ధ్యానం ఎలా చేసేదో ప్రతిరోజు, "నా సుప్త చేతనాత్మక మనసుకున్న అనంతమైన తెలివితేటలతో నేను కలిసి ఉన్నాను అని నాకు తెలుసు. దానికి ఎటువంటి ప్రతిబంధకాలు, కష్టాలు లేదా ఆలస్యాలు తెలియవు. సర్వశ్రేష్టమైన వాటి కోసం ఆనందమయమైన ఆకాంక్షతో జీవిస్తుంటాను. నా అంతర్గత మనసు నా ఆలోచనలపై ప్రతిచర్యను చూపుతుంది. నా సుప్త చేతన యొక్క అపారమైన శక్తి చేపట్టిన పనిని ఏదీ ఆటంకపరచలేదు అని నాకు తెలుసు. అపారమైన మేధ తను ఏది ప్రారంభించినా దానిని ఎప్పుడూ విజయవంతంగా పూర్తి చేస్తుంది. సృజనాత్మకమైన వివేకం నా ద్వారా పనిచేస్తూ నా ప్రణాళికలను, లక్ష్యాలను అన్నింటినీ పూర్తి చేస్తుంది. నేను దేనిని ప్రారంభించినా దానిని విజయవంతంగా ముగిస్తాను. జీవితంలో నా ధ్యేయం అద్భుతమైన సేవని అందించడం. నాకు సన్నిహితంగా వచ్చిన వారందరినీ నా సేవల మూలంగా ధన్యులను చేయడం. దైవ విధానంలో నేను చేసిన పని అంతా పరిపూర్ణతని చేరుకుంటుంది. అంటే మనం ఏ ఏ విభాగంలో అయితే మనకేం కావాలని కోరుకుంటున్నామో దానికి తగ్గట్టు ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ లాగా చెప్పుకుంటున్నారండి. నా జీవితంలో నా ధ్యేయం ఏంటంటే సేవ చేయడం. నా దగ్గరికి ఎంతో మందొస్తారు. నా దగ్గరికొచ్చినోళ్ళంతా నా సేవల వల్ల చాలా ఆనందపడతారు. ఇలాంటి అఫర్మేషన్స్ చెప్పుకుందంటండి ఈవిడ రోజు. ఈ ప్రార్థన ప్రతిరోజు పొద్దున చేసిన తర్వాత తన క్లయింట్‌లని కలుసుకోవడానికి వెళ్ళేదంటండి. నిద్రపోయే ముందు గూడా ప్రతిరోజు ఈ ప్రార్థన చేసేదంట. చాలా కొంచెం కాలంలోనే ఈవిడకి ఒక కొత్త అలవాటు క్రమాన్ని అంతకుముందు ఏం ఆలోచన చేసేది వచ్చినోళ్ళందరూ ఎళ్ళిపోతారు. డాక్టర్ ఎళ్ళిపోయిన తర్వాత అలా అనుకుంది కదా! ఇప్పుడు దాన్ని మార్చుకుందంట. ఆ ఆలోచనని మార్చుకుందంట. త్వరలోనే అంటండి ఆవిడకి క క క్లయింట్‌లొచ్చారంట చాలా మంది ఈవిడతో కాంట్రాక్ట్ సైన్ చేయించుకోవడానికి చాలా మంది వచ్చారంటండి. ఆ నమ్మకం ఆవిడ నమ్మకంతో ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఏమనుకుంది తన దురదృష్టం వెంటాడుతుంది అని అనుకుంది కదా! ఈ ఆలోచనలన్నిటి నుంచి బయటకొచ్చి ఈవిడ కూడా క్లయింట్‌లని సంపాదించుకోగలిగిందంటండి. మీరు కావాలని అనుకుంటున్నది ఎంత కావాలనుకుంటున్నారు? తనకి జ్ఞానం ఎలా దొరుకుతుందండి? ఒక సాక్రటీస్ గురించి చెప్తున్నారండి. ఒక యువకుడంటండి సాక్రటీస్ దగ్గరికొచ్చాడంట. వచ్చి అన్నాడంట, "నాకు జ్ఞానం ఎలా దొరుకుతుంది? నేను జ్ఞానం నేర్చుకోవాలి" అని అడిగాడంట. అడిగితే సాక్రటీస్ రా అని చెప్పేసి అతన్ని ఒక నది దగ్గరికి తీసుకెళ్ళాడంట ఆ యువకుడిని. తీసుకెళ్ళి ఆ నదిలో ఇలా తలని నీటిలో ముంచేసాడంటండి. అప్పుడు గాలి ఆడదు కదా! చాలా సేపు గాలి కోసం ఇలా తల కొట్టుకున్నాడంట అతను. ఆ యువకుడు. తర్వాత చాలా సేపున్న తర్వాత నీటిలో ముంచిన తర్వాత బయటికి వదిలిపెట్టాడంట ఆ తలని. వదిలిపెట్టి ఆ పరిస్థితి కుదుట పడిన తర్వాత కాసేపు గాలాడకపోతే ఎలా ఉంటదండి పరిస్థితి? ఆ పైకి తీసేసిన తర్వాత కుదుట పడిన తర్వాత
ఆ యువకుడిని అడిగాడంట, నీ తల నీటిలో మునిగి ఉన్నప్పుడు నువ్వేమనుకున్నావు, దేన్ని కావాలి అని ఎక్కువగా కోరుకున్నావు అంటే, గాలిని కోరుకున్నాను అన్నాడంట ఆ కుర్రాడు. అప్పుడు సోక్రటీస్ అన్నాడంట, నీ తల నీటిలో మునిగి ఉన్నప్పుడు నువ్వు గాలి కావాలని ఎలా అయితే కోరుకున్నావో, జ్ఞానం కావాలి అని నీకు అనిపించినప్పుడు నీకది దొరుకుతుంది అని అన్నాడంటండి. అంటే మనకి తపన ఎప్పుడైతే తపన ఎక్కువగా పడతామో, అప్పుడు మన దగ్గర దేనికోసం తపన పడతామో అది ఖచ్చితంగా మన దగ్గరకొస్తుంది. అదే విధంగా మీ జీవితంలో ఏదైనా ఒక అవరోధాన్ని అధిగమించాలి అని తీవ్రంగా మనస్ఫూర్తిగా కోరినప్పుడు, అంటే మన జ్ఞాన విప్రస్తుత ఏదైనా ఏది కావాలన్నా అంటండి, ఒక అవరోధం ఉంది. మన జీవితంలో అడ్డు ఉంది. ఆ అడ్డుని తొలగించుకోవాలని తీవ్రంగా అనుకోవాలంట. బయటపడ బయటపడే మార్గం ఉందని మీరు సుస్పష్టమైన నిర్ణయానికి వచ్చినప్పుడు, అప్పుడు నేను దీని నుంచి బయటపడగలను అని ఒక అభిప్రాయానికి రావాలంటండి రెండో పాయింట్. మూడోదేంటి, మీరు పయనించాల్సిన మార్గం అదే అని మీరు నమ్మకంగా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, ఈ మార్గం ఖచ్చితంగా నేను ఎళ్ళాల్సిన మార్గం ఇదే అని మనం డిసైడ్ అయిపోయినప్పుడు, అప్పుడే మీకు జయం నిశ్చయంగా లభిస్తుంది. మనకప్పుడు విజయం అనేది లభిస్తుందంటండి. మీరు నిజంగా మానసికంగా అంతరంగంలో శాంతిని కోరుకుంటే మీకది లభిస్తుంది. మీతో ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించినా, మీ బాస్ మీతో అనుచితంగా వ్యవహరించినా, లేదా ఎవరో నీచుడు మీతో దరిద్రంగా వ్యవహరించినా మరేం పర్వాలేదు. మీరు మీ మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పట్ల జాగరూకతతో ఉంటే ఇవేమీ మీకు హాని కలుగజేయవు. మీకేం కావాలో మీకు తెలుసు. మీరు నిశ్చయంగా ద్వేషం, కోపం, శత్రుత్వం, దుర్భావన లాంటి దొంగలు అంటే ఆలోచనలు మీ శాంతి, సద్భావన, స్వస్థత, సంతోషాలని అపహరించకుండా చూసుకుంటారు. ఎప్పుడైతే మనం జాగృతతో, ఎరుకతో ఉంటే గనక మనం ఎప్పుడు ఈ శాంతి ఇలాంటి భావాలతోనే ఉంటామంటండి. సద్భావన, సంతోషం ఇలాంటి భావాలతోనే ఉంటామంట. మీ ఆలోచనలు, మీ జీవితంలోని లక్ష్యం ఒకటే అని తక్షణం గుర్తించగలగటాన్ని ఒక్కసారి మీరు నేర్చుకున్నప్పుడు ప్రజలు, పరిస్థితులు, వార్తలు, సంఘటనలు మిమ్మల్ని చికాకు పరచలేవు. ఎప్పుడైతే మనం ఎలాంటి ఆలోచనలు చేయాలని చెప్తున్నారో, మన జీవితంలో ఏదైతే లక్ష్యం సాధించాలని అని మనం అనుకుంటామో, ఆ లక్ష్యం పట్ల మాత్రమే మన ఆలోచనలుండాలి. పాజిటివ్‌గా అది కూడా. నేను సాధించగలనా లేదా అని కాకుండా, నేను ఖచ్చితంగా దీన్ని సాధించగలను. ఇలా లక్ష్యం పట్ల ఎప్పుడైతే మన ఆలోచన ఉందో, ఏ విషయము ఎవ్వరు కూడా మనల్ని దాని నుంచి పక్కదారి పట్టించలేరంటండి. ఎవరు చిరాకు పెట్టలేరు మనల్ని. శాంతి, స్వస్థత, స్ఫూర్తి, సద్భావన, సమృద్ధి మీ లక్ష్యంగా ఉండాలి. ఇప్పుడు మీలో ఒక శాంతి అనే నది ప్రవహిస్తుంది అని భావించండి. మీ ఆలోచన అశరీరి అయిన అదృశ్య శక్తి. అది మీకు శుభాశీస్సులు, స్ఫూర్తి, శాంతిని ఇవ్వాలని కోరుకోండి. మన ఆలోచన అదే శక్తి. మన ఆలోచనే. అందుకని మీకు ఆశీస్సులు కలగాలని కోరుకోమంటున్నారు. అతనికి ఎందుకు నయం కాలేదు? ఎల్ఎన్ఎస్ అని ఒక ప్రముఖమైన పాఠ్య గ్రంథాల పంపిణీ సంస్థలో ఒక బుక్స్ పబ్లిష్ చేస్తారు కదండి. అక్కడ పనిచేసే ఒక రిప్రజెంటేటివ్ అంటండి. పని చేస్తున్నాడంట ఒక అతను. అతనికి పెళ్ళయిందంట. 4 పిల్లలు ఉన్నారంట. కానీ తను వ్యాపార పనుల మీద పనిచేసేటప్పుడు ఏంటంటే ఒక స్త్రీతో రహస్యంగా సంబంధం పెట్టుకున్నాడంట. పెట్టుకునేటప్పుడు ఇతను ఈ మర్ఫీ గారి దగ్గరికి వచ్చాడంటండి. ఎలా వచ్చాడంటే ఇతని దగ్గరికి వచ్చినప్పుడు చిల్లుబుర్రులాడుతూ వచ్చాడంటండి. అంటే అసలు ధైర్యం లేకుండా చిరాకుగా వచ్చాడంట ఈయన దగ్గరికి. ఎందుకొచ్చాడంట, నాకసలు నిద్ర పట్టట్లేదు. నిద్ర మాత్రలు వాడితేనే, స్లీపింగ్ పిల్స్ వాడితేనే నిద్ర పడుతుంది. అసలు నిద్ర పట్టట్లేదు. అలాగే బీపీ బాగా ఎక్కువగా ఉంటుందంటండి. ఇంకా లోపల చాలా రకాలైన బాధలున్నాయంట ఈయనకి. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా ఈయనకి నయం చేయలేకపోయాడంట. దానికి తోడు విపరీతంగా డ్రింక్ చేయడం మొదలుపెట్టాడంటండి. ఇంకా పరిస్థితి ఇంకా మరింత దుర్భరంగా తయారయిందంట ఈయన పరిస్థితి. దీనికి అంతటికి ఏం కారణం ఏంటంటేనంటండి, తనలో తనకి తెలియకుండా ఒక అపరాధ భావన. ఎందుకంటే ఒక స్త్రీతో భార్యకి తెలియకుండా వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు గదండీ! అందుకని చిన్నప్పటి నుంచి పుట్టిన వాతావరణం ఎలా ఉంది? ఇలాంటి పనులు చేయడం తప్పు. అలాగా భార్యని అన్యాయం చేయడమే. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి గూడు కట్టుకుపోయి ఉన్నాయి ఈయనకి. అందుకని నేను తప్పు చేస్తున్నాను కదా! అని ఒక అపరాధ భావం లోపల గూడు కట్టుకుపోయిందంటండి ఆయనకి. అదే ఈయన మీద ఒత్తిడి తెచ్చింది. ఒత్తిడి తెచ్చి ఈయనకి నిద్ర పట్టకపోవడం, ఈ హై బీపీ ఇంకా రకరకాల రోగాలకు దారి తీసిందంట. అయినా అయినా సరే ఇక్కడ ఒప్పుకోవట్లేదనమాట. దీనివల్లే కదా అని చెప్పేసి, ఇంకా భయంకరంగా వాటిని అతిక్రమించాడు. ఇంకా చేయడం అలాగే దాన్నేమి అంటే బయటికి రాలేదు దాని నుంచి. దాన్ని అలా కంటిన్యూ చేశాడు. తన అపరాధము అనే గాయాన్ని నయం చేసుకునే ప్రయత్నంలో అతను మితిమించి తాగాడు. అంటే అపరాధ భావంలో ఉన్నాడు కదండీ! ఆ భావంతోనే తాగడం మొదలుపెట్టాడనమాట. ఒక రోగి తన భయంకరమైన శారీరక బాధలు తగ్గించుకునేందుకు మార్ఫిన్, కోడీన్‌ను తీసుకునేటట్లు
తన మనసులోని బాధ లేదా గాయం కోసం అతను ఆల్కహాల్ తీసుకోగలిగాడు. అతనికి తెలియకుండా ఆ బాధను తగ్గించుకోవడం కోసం ఈ డ్రింక్ చేయడం అలవాటుగా చేసుకున్నాడు ఇతను. అగ్నిలో ఆజ్ఞం పోయడం అని సామెత చెప్తారు కదండి, అలా అనమాట. నివారణ నయం కావడం. అతను మెదడు ఎలా పనిచేస్తుందో ఈయన వివరించాడంటండి మర్ఫీ గారు. ఆ వివరణని అతను విన్నాడంట. విని తన సమస్యను ఎదుర్కొన్నాడంట. జాగ్రత్తగా ఆలోచించాడంట. అతను అప్పుడు నిర్ణయం తీసుకున్నాడంట. ఎవరైతే స్త్రీతో ఈయన సంబంధం పెట్టుకున్నాడో ఆవిడని వదిలికోవాలి అనే నిర్ణయానికి వచ్చాడంటండి. తను తాగడానికి ప్రారంభించడం, తప్పించుకోవడానికి తను చేసిన అచేతన ప్రయత్నంగా అతను గుర్తించాడు. అంటే దీనివల్ల అపరాధ భావన వల్లే కదా తాగడానికి స్టార్ట్ చేశాను. దీని నుంచి ఈ అపరాధ భావన తగ్గించుకోవాలని ఇది తాగడం మొదలు పెట్టానని గుర్తించాడంటండి. అందుకని మన సుప్త చేతనాత్మక మనసులో ఉన్న రహస్య కారణాన్ని నిర్మూలించాలి. అందుకే ఈయన ఏం చెప్తున్నారు మర్ఫీ గారు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి కారణం ఖచ్చితంగా మన లోపలే ఉంది, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో. ఆ కారణం ఏంటి అనేది మనకు గుర్తించాలి. చూడండి, 3 రకాలు చెప్పారు. ముగ్గురికి 3 డిఫరెంట్ కేసులు కదండి. అలా మన లోపల ఆ కారణం ఏంటో మన లోపలే ఉంది. మన వ్యాధులతో బాధపడుతున్నా, ఇంక వేరే దేనితో బాధపడుతున్నా సరే దానికి కారణం మన లోపలే ఉంటుంది. దాన్ని గుర్తించగలగాలి. దాన్ని ఎప్పుడైతే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న రహస్యమైన కారణాన్ని నిర్మూలిస్తామో అప్పుడు నయం కావడం మొదలవుతుంది అని చెప్తున్నారండి. తర్వాత ఈయన 3 సార్లు ప్రార్థన చేసి తన మనసుని ప్రభావితం చేయాలని ప్రార్థన చేసేవాడంటే ఆ ప్రార్థన చెప్పారు. నా మనసు శాంతి, హుందాతనం, సమతౌల్యం, సమతాస్థితిలో నిండి ఉంది. భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ నాలోన పరుచుకున్నాడు, విశ్రమిస్తున్నాడు. నేను గతం, వర్తమానం, భవిష్యత్తుల్లో దేనికి భయపడను. నా సుప్త చేతనాత్మక మనసు యొక్క అపారమైన మేధ నన్ను ముందుకు తీసుకెళ్తుంది, మార్గనిర్దేశకత్వం వహిస్తుంది, అన్ని విధాలా నేతృత్వం వహిస్తుంది. నేను ప్రతి పరిస్థితిని నమ్మకం, హుందాతనం, శాంతి, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాను. నేను ఇప్పుడు పూర్తిగా నా అలవాటుని వదిలించుకున్నాను. నా మనసు నిండా శాంతి, స్వేచ్ఛ, సంతోషం ఉన్నాయి. నన్ను నేను క్షమిస్తాను. ఇప్పుడు నేను క్షమించబడతాను. శాంతి, సంయమనం, ఆత్మవిశ్వాసం నా మనసుని పరిపాలిస్తాయి. అతని ఈ ప్రార్థనలు అంటే మళ్ళీ మళ్ళీ చేయడం మొదలు పెట్టాడంట. తను ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడు, ఇవన్నీ పూర్తిగా అర్థమైందంటండి. అతను ఏం చేస్తున్నాడో అతను తెలియడం వల్ల నమ్మకాన్ని, విశ్వాసం కలిగిందంటండి ఆయన మీద ఆయనకి. అతను ఈ వాక్యాలని బయటికి గట్టిగా తాకిగా అనేవాడంటండి. అనేసరికి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి క్రమంగా లోపలికి వెళ్ళి అంటండి. ప్రార్థన ఏదైతే చదివాడో అదంతా పాజిటివ్ గా చెప్పుకున్నాడు కదండి. నన్ను నేను క్షమించుకుంటున్నాను, అలాగే అందరితోనే క్షమించబడతాను అని అనుకున్నాడు కదండి. అవన్నీ బలంగా లోపలికి వెళ్ళి అంటండి పదే పదే అనుకోవడం వల్ల. ఆ నయం చేసే పదాల తరంగాలు అతని సుప్త చేతనాత్మక మనసుని చేరాయి. అతనికి సమస్యలను సృష్టించిన వ్యతిరేకార్థ మానసిక ధోరణలు అన్నిటినీ తుడిచివేశాయి. ఎప్పుడైతే ఇతను పదే పదే గట్టిగా కూడా బయటకు కూడా అనుకున్నాడో ఆ చెవులు ఆ శబ్దాలు వినంటే ఆ తరంగాలు ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి ఆ మనసుకు చేరి ఏదైతే వ్యతిరేకమైన ఆలోచనల వల్ల ఈయనకి అలాంటి తాగడం, ఇలాంటి రోగాలు ఇవన్నీ వచ్చినాయో అవన్నీ పోయినాయి అంటండి. వెలుతురు చీకటిని పారద్రోలుతుంది. నిర్మాణాత్మకమైన ఆలోచన వ్యతిరేక ఆలోచనను నాశనం చేస్తుంది. 1 నెలలోనే అతను పూర్తిగా నయమైపోయాడంటండి, మారిపోయాడంట పూర్తిగా. ఒప్పుకోవడాన్ని తిరస్కరించడం. మీరు తాగుడు లేదా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటే మీరు ఆ విషయాన్ని ఒప్పుకోండి. తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. చాలా మంది తాగుబోతులుగానే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళ విషయాన్ని ఒప్పుకోరు. ఎవరికైనా తాగేవాళ్ళు నువ్వు తాగుతున్నావు కదా అన్నారంటే ఒప్పుకోరు కదండి. కానీ నేనేం చెప్తున్నారు, ముందు ఒప్పుకోండి మిమ్మల్ని మీరు అని చెప్తున్నారు. మీ రోగం ఒక అస్థిరత, మీలో ఉన్న ఒక భయం. మీరు జీవితాన్ని ఎదుర్కోవడానికి నిరాకరిస్తున్నారు. మీరు మద్యం తీసుకోవడం ద్వారా మీ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక తాగుబోతుగా మీకు ఒక స్వతంత్ర చిత్రం ఉండదు. అది మీకుంది అని మీరు అనుకోవచ్చు. మీకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది అని మీరు గొప్పలు చేసుకోవచ్చు కూడా. మీరు తాగుడు అలవాటుకి బానిస అయి ఉండి ధైర్యంగా నేనిక మద్యాన్ని ముట్టను అని ప్రకటించినా ఆ ప్రకటనని నిజం చేసే శక్తి మీలో ఉండదు. దానికి కారణం ఆ శక్తి ఎక్కడుందో గుర్తించడం మీకు తెలియదు కనుక. మీకోసం మీరే తయారు చేసుకున్న ఒక మానసిక ఖైదులో మీరు జీవిస్తున్నారు. మీరు మీ నమ్మకాలు, అభిప్రాయాలు, శిక్షణ, పర్యావరణ ప్రభావాలతో బంధింపబడి ఉన్నారు. చాలా మందిలా మీరు కూడా అలవాటుకు బానిస. మీరు ఏ విధంగా మీ ప్రతిచర్యని చేస్తారో అలా చేయడం కోసం మీరు ఒక నియమంలో ఉంచబడతారు. అందుకని మనం ఏదైతే ఉందో మన జీవితంలో దాన్ని ఎదుర్కోవాలి. అంతే. నేను పైకి నేను దీని నుంచి బయటకొస్తాను, నేను ఇంకా డ్రింక్ చేసేవాళ్ళు నేను చేయను అని చెప్పినా కూడా దాని నుంచి బయటపడలేరు. ఎందుకు పడలేరంటే మన లోపల ఉన్న ఆ ఆలోచనని మార్చుకోకపోవడం వల్ల. స్వేచ్ఛ అనే ఆలోచనని తయారు చేసుకోవడం. మీరు మీ మనస్తత్వంలో స్వేచ్ఛ అనే ఆలోచనని, మానసిక శాంతిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అవి మీ సుప్త చేతనలోని లోతులకు చేరేటట్లు చూడగలరు. సుప్త చేతనాత్మక మనసు ఎంతో శక్తివంతమైనది. అందుకే అది మద్యం తాగాలి అన్న ఆలోచన నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది.
ఆ సమయంలో మీ మెదడు ఎలా పనిచేస్తుంది అనే కొత్త అవగాహనని మీరు సాధిస్తారు. మీరు మీలోనే ఉన్న అపారమైన సాధనా సామాగ్రిని కనుక్కుంటారు. దాని ద్వారా మీరు మీ మాటల్లో ఉన్న నిజాన్ని నిరూపించగలుగుతారు. ఎప్పుడైతే స్వేచ్ఛ అనే ఆలోచన వాడుకోవడం వల్ల దాన్ని ఆ ఆలోచన మన సబ్‌కాన్షియస్ మైండ్ లోపలికి చేరేటట్లు చూసుకోగలుగుతామంటండి. అప్పుడది ఆ మద్యం తాగాలి అనే ఆలోచన నుంచి బయటకొచ్చేలాగా చేస్తుందంటండి. దాని ద్వారా మనం ఏదైతే మాట చెప్తారో నేను మానేస్తానని దాన్ని సాధించగలుగుతామని. 51% నయమైంది. ఒక వినాశ వినాశకరమైన అలవాటు నుంచి స్వేచ్ఛను సంపాదించుకోవాలి అనే తీవ్రమైన కోరిక కానీ మీకుంటే 51% మీకు నయం అయినట్టే లెక్క. ఎప్పుడైతే మనం ఏదైనా ఒకటి అలవాటు నుంచి బయటపడాలనుకున్నామనుకోండి, దానికి ఎంత మనం ఎలా ఉండాలంటండి, ఖచ్చితంగా నేను నేను చెయ్యాలి, దీన్ని బయటపడాలి అని అనుకున్నామంటే, ఒక మాట అనుకోవడంతోనే 51% బయటకొచ్చేసినట్టంటండి ఆ అలవాటు నుంచి. చెడు అలవాటుని వదిలించుకోవాలన్న మీ కోరిక, ఆ అలవాటుని కొనసాగించడానికి మీకున్న అవసరం కన్నా ఎక్కువగా ఉంటే, పూర్తి స్వేచ్ఛ కేవలం ఒక అడుగు దూరంలోనే ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే మనకి ఈ చెడు అలవాటు నుంచి బయటపడదాము అని ఎప్పుడైతే మన కోరికో, ఆ అలవాటుని కొనసాగించడానికి మనకున్న అవసరం అంటే ఒక పక్కనేమో ఈ అలవాటు చేయాలి, నేనింకా తాగాలి, తాగేవాళ్ళ గురించండి. నేనింకా డ్రింక్ చేయాలి అని అనిపిస్తది. రెండో వైపు ఏంటి, దీని నుంచి నేను ఎలా అయినా బయటపడాలి. ఈ ఎలా అయినా బయటపడాలా అనేది ఒక్క పర్సెంట్ ఎక్కువున్నా కూడా 51% అంటండి. అంటే ఒక్క పర్సెంట్ ఎక్కువున్నా కూడా ఆ స్వేచ్ఛ ఆ అడుగు దూరంలోనే ఎంత మారుతుందో తెలుసుకొని ఆశ్చర్యపోతారు మీరు అని. మీ మెదడులో ఎలాంటి ఆలోచనకు లంగరు వేసినప్పటికీ ఆ ఆలోచన మీ మెదడు పెంచుతుంది, వికసింపచేస్తుంది. మనసుని స్వేచ్ఛ అనే ఆలోచన, మానసిక శాంతి పైన కేంద్రీకరించండి. ఈ కొత్త దిశ పైనే మీ ధ్యానాన్ని నిలిపి ఉంచండి. అలా చేయడం వల్ల మీరు కొన్ని భావనలను ఉత్పన్నం చేస్తారు. అవి క్రమేపీ స్వేచ్ఛా భావాల వైపు, మానసిక శాంతి వైపు వ్యాపించి వాటిని గ్రహిస్తాయి. ఏ ఆలోచననైనా మీరు ఈ విధంగా భావావేశపూరితంగా చేసినప్పుడు, దానిని మీ సుప్త చేతనాత్మక మనసు గ్రహించి అది నెరవేరేటట్లు చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ స్వేచ్ఛ అని మన ఆలోచనకి ఎప్పుడైతే ఇస్తామో, అది మన సబ్‌కాన్షియస్ మైండ్ గ్రహించి అది పూర్తయ్యేటట్లు చేస్తుందంటండి. ప్రత్యామ్నాయ నియమం, లా ఆఫ్ సబ్‌స్టిట్యూషన్. మీ కష్టాల నుంచి కూడా మీకేదో మంచి జరుగుతుంది అని తెలుసుకోండి. మీరు పడ్డ కష్టాలు వృధా కావు. అయితే కష్టాలు పడిపోతూ ఉండడం ఒక తెలివిమాలిన పని. మనకు చెప్తూ ఉంటారు గదండీ! కష్టాలంటే మనకి పరీక్ష అనుకోవాలి. కష్టం వచ్చిందని కష్టం నాకు కష్టం, కష్టం అనుకోవద్దు అని చెప్తున్నారు కదా! అలా అని కష్టాల్లోనే ఉండిపోతావా? అంటే అది కూడా తెలివి తక్కువ పని అని అంటున్నారండి. మీరు తాగుబోతుగా ఉండిపోతే అది మానసికంగా, శారీరకంగా మీరు కృషించిపోవడానికి దారితీస్తుంది. మీ సుప్త చేతనకున్న శక్తి మీకు ఆసరా ఇస్తుంది అన్న విషయం తెలుసుకోండి. ఇప్పుడు తాగేవాళ్ళున్నారండి. నేనింక ఇందులోంచి బయటపడలేను అలా అనుకుంటే ఏమవుతుంది? శరీరం అంతా కృషించిపోతుంది. అలా కాకుండా మన సబ్‌కాన్షియస్ మైండు మీకు ఆసరా ఇస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకొని మీరు మానసికంగా నిరాశలో కూరుకుపోయి ఉండొచ్చు. అయినా మీరు భావిలో కలిగే స్వేచ్ఛ ఇచ్చే ఆనందాన్ని ఊహించుకోండి. మనం నిజంగానే అక్కడ నిరాశతో ఉన్నా కూడా నేను ఇందులోంచి బయటకొస్తాను. అప్పుడు ఆనందం. ఆ ఆనందాన్నే ఊహించుకోమంటున్నారు. దీన్నే ప్రత్యామ్నాయ నియమం అంటారు. మీ కల్పన మిమ్మల్ని సారాశీస దగ్గరికి తీసుకెళ్ళింది. దానిని ఇప్పుడు మిమ్మల్ని స్వేచ్ఛ, మానసిక శాంతి దగ్గరికి తీసుకొని వెళ్ళనియ్యండి. మీరు కొద్దిగా బాధపడవచ్చు. కానీ అది ఒక నిర్మాణాత్మకమైన ప్రయోజనం కోసం. మీరు ఆ బాధని ప్రసవ వేదనలో ఒక పిల్లకి జన్మనిచ్చే తల్లిలా ఓర్చుకోండి. మీ సుప్త చేతన సంయమనానికి జన్మనిస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచన ఎళ్దాం ఆ డ్రింక్ బాటిల్ దగ్గరికెళ్ళిందనుకోండి, వెంటనే శాంతి వైపు తీసుకెళ్ళండి మీ ఆలోచనని. ఫస్ట్‌లో బాధనిపిస్తుంది. కానీ దాని నుంచి బయటపడతారు. అప్పుడు కొత్త జన్మలాగా అనిపిస్తది అని చెప్తున్నారండి. మద్యపాన వ్యసనానికి కారణం. తాగుబోతుతనానికి అసలైన కారణం వ్యతిరేకమైన, వినాశకరమైన ఆలోచనలు. మానవులు ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు. వారు తాగుబోతులో తీవ్రమైన న్యూనతాభావం, అసమగ్రత, నిరాశ, వైఫల్యం ఉంటాయి. తరచూ వీటితో పాటు అంతర్గతంగా తీవ్రమైన శత్రుత్వం ఉంటుంది. ఆ వ్యక్తి తన తాగుడికి లెక్కలేనన్ని సాకులు చెప్తాడు. కానీ వాస్తవంలో దాని ప్రధాన కారణం ఆ వ్యక్తి యొక్క ఆలోచన ప్రపంచంలో ఉంటుంది. అంతే కదండీ! ఎవరైనా ఎందుకు తాగుతున్నావు అన్నామనుకోండి, రకరకాల కారణాలు చెప్తారు. నేనిలా ఇబ్బందులు, అలా ఇబ్బందులు ఏదో చెప్తూ ఉంటారు కదా! కానీ అసలైన కారణం ఎక్కడుంది అంటే అతని ఆలోచనలో ఉంది అని చెప్తున్నారండి. అద్భుతమైన 3 అడుగులు. మొదటి అడుగు స్థిరంగా 3 అడుగులు చెప్తున్నారండి. మనం ఇలాంటివన్నీ అంటే అనవసరమైనవన్నీ వదిలించుకోవడానికి మనలో సరికాని వాటిని వదిలించుకోవడానికి. మొదటి అడుగు స్థిరంగా ఉండండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. అచేతనత్వం మగతలోకి వెళ్ళండి. ఇలా సడలించిన శాంతియుత గ్రహణశీల స్థితిలో మీరు రెండో అడుగుకు సిద్ధమవుతారు. రెండో అడుగు ఏదైనా ఒక చిన్న వాక్యాన్ని తీసుకోండి. ముందు ప్రశాంతంగా ఉండమంటున్నారండి. లైక్ మన మెడిటేషన్‌లో స్టేజ్‌లో ఎలా ఉంటామో మెడిటేషన్ చేసేటట్లు. అలా ఉన్నామనుకోండి, తర్వాత ఏం చేయమంటున్నారు? ఒక చిన్న వాక్యాన్ని తీసుకోమంటున్నారు.
అది సులువుగా జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా ఉండాలి. ఇంతకుముందు ఒక చాప్టర్లో కూడా చెప్పారు కదండి, మనం ఏదైనా ఒక అఫర్మేషన్స్ మనకి ఏది కావాలనుకున్నామో దాని గురించి పెద్దగా కాకుండా చిన్నగా చేయండి, షార్ట్ చేసేయండి, దాన్ని బాగా చిన్న వాక్యం చేసేసి దాన్ని పదే పదే తలుచుకోమని చెప్పారు కదండి. మనకి ఏదైనా కోరిక తీరాలి అంటే గనక దాన్ని చిన్న పదంలా చేసేసి దాన్ని పదే పదే చెప్పుకోమన్నారు. ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారండి. దానిని ఒక జోలపాట్ల మళ్ళీ మళ్ళీ అనండి. సంయమనం, మానసిక శాంతి ఇప్పుడు నావి. నేను వాటికి ధన్యవాదాలు చెప్తున్నాను అన్న వాక్యాన్ని వాడండి. మీ మనసు అటు ఇటు పోకుండా ఆపటానికి దానిని బయటకు గట్టిగా చదవండి. ఏం మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి. ఒక సంయమనం, మానసిక శాంతి ఇప్పుడు నావి. నేను వాటికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీటిని గట్టిగా చదవమంటున్నారు. లేదా మనసులోనే అనుకునేటప్పుడు దాని ఉచ్చారణకు అనుగుణంగా మీ పెదాలను, నాలుకను కదపండి. అయితే గట్టిగా బయటికి చదవండి. లేకపోతే అది ఎలా అయితే చదువుతున్నారో నాలుక కదిలేలాగా, పెదాలు కదిలేలాగా నాలుకని కదపమంటున్నారండి అది చదువుకుంటూ. అది మీ సుప్త చేతనాత్మక మనసులోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. దీనిని ఒక 5 నిమిషాల పాటు లేదా ఇంకా ఎక్కువసేపు చేయండి. ఒక లోతైన భావనాత్మక ప్రతిక్రియ మీకు లభిస్తుంది. ఎప్పుడైతే అది మనం అలా చదువుకుంటూ ఉన్నామో మన సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి తీసుకుని ఆ మనకి రెస్పాండ్ అవుతుందండి అది. మూడో అడుగు, 2 అడుగులు చెప్పి మూడో అడుగు ఏంటి? సరిగ్గా నిద్రపోవడానికి ముందు సుప్రసిద్ధ జర్మన్ కవి జోహానన్ వాన్ గెథే చెప్పినట్లు చేయండి. మీతో ఒక స్నేహితుడో లేక మీరు ప్రేమించిన వారో ఉన్నట్లు ఊహించుకోండి. మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు. మీ శరీరాన్ని సడలించారు. ప్రశాంతంగా ఉన్నారు. మీరు ప్రేమించిన వ్యక్తి లేదా స్నేహితుడు మీ కాల్పనిక జగత్తులో ఉన్నారు. ఆ వ్యక్తి మీతో అభినందనలు అంటాడు. ఆ వ్యక్తి చిరునవ్వుని మీరు చూస్తారు. అతని గొంతు వింటారు. మానసిక రూపంలో అతని చేతిని స్పృశిస్తారు. ఇదంతా స్పష్టంగా, వాస్తవంగా ఉంటుంది. కంగ్రాచ్యులేషన్స్ అనే పదం సంపూర్ణ స్వేచ్ఛని సూచిస్తుంది. మీకు సంతృప్తిని కలిగించే మీ సుప్త చేతనాత్మక ప్రతిచర్య దొరికేదాకా దానిని మళ్ళీ మళ్ళీ వినండి. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మన దగ్గరికి వచ్చినట్లు మనకి కంగ్రాచ్యులేషన్స్ అంటే నువ్వు మానేసావు, అలవాటు నుంచి బయటపడ్డావనుకో, మానేసావు అన్నట్టు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తున్నట్లు పదే పదే మనం పూర్తిగా బయటకు వచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ అది వినమంటున్నారు. అంటే ఆ వాయిస్ మనం వింటున్నట్టు ఊహించుకోమంటున్నారండి. చేస్తూనే ఉండండి. భయం మీ మనసు తలుపుని తట్టినప్పుడు లేదా విచారం, ఆందోళన, సందేహం మీ మనసును దొలుస్తున్నప్పుడు మీరు మీ లక్ష్యాన్ని, స్వప్నాన్నే చూస్తుండండి. ఒక్కొక్కసారి మనకు చూడండి, ఏదైనా ఒక పని మొదలు పెట్టామనుకోండి, భయంగా ఉంటది. ఇది సాధించగలమా లేదా అని. లేకపోతే విచారంగా ఎలా చేయగలా అని అనిపిస్తది. ఆందోళన వస్తూ, టెన్షన్ వస్తూ ఉంటది మనకి. ఇలాంటివన్నీ మన మనసులో ఇలాంటి భావాలొచ్చినియి అనుకోండి, అప్పుడు ఏం చేయమంటున్నారు? మన లక్ష్యం ఏదైతే ఉందో, ఆ స్వప్నాన్నే చూస్తూ ఉండండి. లక్ష్యం సాధించిన తర్వాత ఎలా ఉంటుందా? దాన్ని చూడమంటున్నారండి. నేను ఖచ్చితంగా సక్సెస్ సాధించగలను. సక్సెస్ అయిన తర్వాత ఏమవుతుంది? దాన్ని ఊహించుకోమంటున్నారండి. అక్కడ ఆనందాన్ని ఊహించుకోమంటున్నారు. మీ సుప్త చేతనాత్మక మనసులో ఉన్న అనంతమైన శక్తి గురించి ఆలోచించండి. ఇది మీ ఆలోచనని, కల్పనని ఉత్పత్తి చేయగలదు. అది మీకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. చేస్తూనే ఉండండి. పట్టు విడవకండి. తెల్లవారేదాకా, చీకటి పారిపోయేదాకా. అంటే మనం దేని నుంచి అయితే బయటపడాలనుకుంటున్నామో అది సాధించే వరకు ఇలా చేస్తూనే ఉండమంటున్నారండి. ఇంకా అయిపోయిన తర్వాత మీ ఆలోచన శక్తిని సమీక్షించండి. లాస్ట్ ఈ పాయింట్స్ అన్ని మళ్ళీ రివైండ్ చేస్తున్నారు కదండీ! సమాధానం సమస్యలోనే ఉంది. ప్రతి ప్రశ్నలోనూ సమాధానం ఉంటుంది. మీరు దానిపై భరోసా, విశ్వాసం ఉంచి పిలిచినప్పుడు అపారమైన జ్ఞానం మీకు ప్రతిచర్యని ఇస్తుంది. అలవాటు మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క చర్య. మీ జీవితంపై అలవాటు ఎంతో ప్రభావం చూపుతుంది. అలవాటు మీ జీవితాన్ని శాసిస్తుంది. మీ సుప్త చేతనకున్న అద్భుతమైన శక్తికి దీనికి మించిన ఉదాహరణ వేరే ఏమీ లేదు. మీరు మీ అలవాటుకి బానిస. అందుకే అలవాటు అనేది మనల్ని శాసిస్తుందంటండి. అందుకని ఆ అలవాటుని ఏదైనా మంచి అలవాటైతే ఓకే గానీ, సరికాని అలవాటనుకోండి, దాన్ని మనసులోంచి తీసేయాలి. ఎందుకంటే మన అలవాటుకి బానిసంటండి మనం. ఒక ఆలోచనని లేదా చర్యని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే అది మీ సుప్త చేతనాత్మక మనసులో ఒక నమూనా అయ్యి క్రమేపీ యాంత్రికంగా మారుతుంది. మీరు మీ సుప్త చేతనాత్మక మనసులో అలవాట్ల నమూనాలను అలా ఏర్పరచుకుంటారు. పదే పదే ఏదైతే ఒక ఆలోచన చేస్తామో అదే మన సబ్ కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోతుందది. ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీలో ఉంది. మీరు మీరు మంచి అలవాటునో లేదా చెడ్డ అలవాటునో ఎంచుకోవచ్చు. ప్రార్థన ఒక మంచి అలవాటు. అందుకని మనం మంచి అలవాట్లు ఎంపిక చేసుకోవాలి. మీరు మీ చేతనాత్మక మనసులో నమ్మకం ఉంచి ఏ మానసిక చిత్రాన్ని ఊహించినా దానిని మీ సుప్త చేతనాత్మక మనసు సాధించి పెడుతుంది. ఏదైతే మనం ఊహించుకుంటామో, ఏది కావాలని ఊహించుకుంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా మనకది సాధించి పెడుతుందంటండి. మీ లక్ష్య సాధనకి, విజయం సాధించడానికి ఉన్న ఒకే ఒక ప్రతిబంధకం మీ సొంత ఆలోచన లేదా మానసిక చిత్రమే. మీ ధ్యానం చెదిరినప్పుడు మీ మంచి గురించి, లక్ష్యం గురించి ఆలోచిస్తూ దాన్ని వెనక్కి తీసుకురండి. దీనిని ఒక అలవాటుగా చేసుకోండి. మనసుని క్రమశిక్షణలో ఉంచడం అంటారు దీన్ని.
మీ ధ్యానం చెదిరినప్పుడు మీ మంచి గురించి లక్ష్యం గురించి ఆలోచిస్తూ ఎప్పుడైతే ధ్యానం కుదరట్లేదు అనుకోండి ఆ టైంలో ఏంటి మనం దేని గురించి ఆలోచిస్తున్నామో మన లక్ష్యం ఏంటో ఆలోచించి దాన్ని మళ్ళీ కుదిరేలాగా చేసుకోమంటున్నారండి. దీన్నే క్రమశిక్షణలో ఉంచడం అంటండి మనసుని. మీ చేతనాత్మక మనసు ఒక కెమెరా. మీ సుప్త చేతనాత్మక మనసు దానిలోని ఒక సున్నితమైన పలక. దాని మీద మీరు మీ చిత్రాన్ని ముద్రిస్తారు. ఏ వ్యక్తికైనా వెంటాడే దురదృష్టం ఒకటే ఉంది. అది భయం గురించి మనసులో మళ్ళీ మళ్ళీ ఆలోచించడం. మీరు ఏ పనిని ప్రారంభించినా దానిని విజయవంతంగా దేవుడు ఆదేశించిన క్రమంలో పూర్తి చేస్తాను అని గ్రహించడం ద్వారా ఆ దురదృష్టాన్ని పారద్రోలండి. అంతా సుఖాంతం అవుతుందని ఊహించండి. నమ్ముతూ దాన్ని కాపాడండి. మనం ఏం చేసినా భయం అనేది చాలా మందిలో ఉంటుంది కదండి. అందుకని ఏదైనా పని మొదలు పెట్టే ముందు దేవుడు ఆదేశించిన క్రమంలోనే ఇది పూర్తి చేస్తాను అని ఎప్పుడైతే అనుకుంటామో దాని నుంచి బయటపడతామంటండి. మీరు ఒక కొత్త అలవాటు చేసుకునే ముందు అది అవసరము అని మీరు నమ్మాలి. చెడు అలవాటుని వదిలించుకోవాలన్న మీ కోరిక, ఆ అలవాటుని కొనసాగించాలి అనుకుంటున్న మీ కోరిక కన్నా ఎక్కువైతే మీరు అప్పటికే 51% నయం కాబట్టారు. ఏదైనా ఒక అలవాటు నుంచి బయటపడాలంటే ఎంత మన బలంగా ఒక్క పర్సెంట్ అంటండి ఎక్కువ ఉండాలి. ఏంటి దీంట్లోంచి బయటపడాలి అనేదాన్ని. అప్పుడు ఖచ్చితంగా మనం నయం కాబడతామంట. మీరు మీ ఆలోచనల ద్వారా మానసికంగా వాటిలో పాలు పంచుకోనంత కాలం ఇతరులు మీ గురించి అనే మాటలు మిమ్మల్ని బాధించవు. మీ లక్ష్యం శాంతి, సామరస్యం, సంతోషం. మీ లక్ష్యంతో మీరు ఏకం కండి. మీ జగత్తులో మీరే మేధావి. అందుకని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వాళ్ళకి మనం అయ్యో! వెంటనే మన ఎమోషన్స్ అన్నీ చూపించేసుకోకూడదంట అక్కడ. అంటే పక్కనోళ్ళు మనం ఎప్పుడైతే మన ఆలోచనలు మానసికంగా మనం దానిలో పాలు పంచుకోనంత వరకు ఎవరు మనల్ని బాధ పెట్టలేరంటండి. అతిగా తాగడం తప్పించుకోవడానికి ఒక అసంకల్పిత చర్య మద్యపాన వ్యసనానికి కారణం. వ్యతిరేకమైన వినాశకరమైన ఆలోచనల్లో ఉంది. స్వేచ్ఛ, హుందాతనం, పరిపూర్ణత గురించి ఆలోచిస్తూ విజయం సాధించడంలోని థ్రిల్‌ని అనుభవించండి. ఎందరో తాగుబోతులుగా ఉండిపోవడానికి కారణం తమకు ఆ సమస్య ఉంది అని వాళ్ళు ఒప్పుకోకపోవడమే. మిమ్మల్ని తన బానిసత్వంలో ఉంచి మీరు స్వతంత్రంగా చర్యలు తీసుకోకుండా మీకు విరోధం కలిగించిన మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క నియమం మీకు స్వేచ్ఛని, సంతోషాన్ని కలగచేస్తుంది. దానిని మీరు ఎలా వాడుకున్నారు అనే దానిపై అదే ఆధారపడి ఉంది. మీ కల్పనే మిమ్మల్ని మద్యం సీసా వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు మీరు స్వతంత్రులని ఊహించుకోండి. దానిని మిమ్మల్ని స్వాతంత్రం వైపు తీసుకెళ్లనీయండి. మద్యపాన వ్యసనానికి అసలు కారణం వ్యతిరేకమైన వినాశకరమైన ఆలోచన. ఒక వ్యక్తి తన హృదయం సుప్తచేతనాత్మక మనసులో ఎలా ఆలోచిస్తాడో అతను అలాగే ఉంటాడు. మీ మనసు తలుపుని భయం తట్టినప్పుడు భగవంతునిలోని విశ్వాసం, అన్ని మంచి విషయాలలో మీకు ఉన్న విశ్వాసాన్ని తలుపు తెరవనీయండి. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయిందండి. అందుకని మన ఆలోచనలే దేనికైనా సరే పాజిటివ్ ఆలోచనలే చేయాలి. నెగెటివ్ ఆలోచన రాగానే దాన్ని దేని నుంచైనా బయటపడొచ్చు మనం. ఎప్పుడైతే నెగెటివ్‌కి దానికి పాజిటివ్ 1% ఎక్కువగా పాజిటివ్‌గా ఆలోచించినా కూడా మనం ప్రతి అలవాటు నుంచి సరికాని ప్రతి అలవాటు నుంచి బయటపడగలుగుతామని ఈ చాప్టర్‌లో చెప్పారండి. మిగిలింది రేపు చెప్పుకుందాం. థాంక్ యూ సో మచ్ అండి.